హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో చాలామంది లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ చెప్పు అని అంటున్నారు. చూడండి, లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ప్యాటర్న్స్ చేస్తాం కదా, అప్పుడు అందులోనే ప్రాబ్లమ్స్ చేస్తాం. నేను నెంబర్స్ చెప్తాను, ఓకేనా? డోంట్ వరీ. ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చేస్తాం అనమాట. సో ఈ బేసిక్ కూడా లీడ్ కోడ్లో ఉండొచ్చు, బట్ నేను ఏంటంటే ఇంకా వెతికి ఇదంతా టైం వేస్ట్ చేయలేదు అంతే. ఓకే, జస్ట్ ఇవన్నీ ఏంటంటే మీరు చేసే తర్వాత తర్వాత పెద్ద పెద్ద అల్గరిథమ్స్కి ప్యాటర్న్స్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ ఫౌండేషన్స్ కింద ఈజీగా హెల్ప్ అవుతాయి అనమాట. ఓకేనా? సో ఇవి జస్ట్ మీరు ఓన్గా కోడ్ చేయండి, సరిపోతుంది. దీనికి మీరు భయంకరంగా బీభత్సంగా ఎడ్యుకేషన్స్ ఏమి ఉండవు. ఓకే, దీస్ ఆర్ వెరీ బేసిక్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇవి ఆ బేసిక్ కూడా మీకు కష్టంగా అనిపిస్తున్నా సరే ఇట్స్ ఓకే. స్టార్ట్ చేసినప్పుడు అన్ని కష్టంగానే ఉంటాయి. ఓకేనా? సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది చాలా ఈజీ ప్రోగ్రామ్. ఈజీ అవ్వచ్చు, ఈజీ కాకపోవచ్చు. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకేనా? సో నీకు ఒక అరే ఇస్తాను, నాట్ లైక్ దిస్. సో ఈ పర్టికులర్ అరే అనేది, నీకు ఇచ్చిన పర్టికులర్ అరే అనేది అసెండింగ్ ఆర్డర్లో ఉందా లేదా అని చెప్పి నువ్వు రిటర్న్ చేయాలన్నమాట. ఓకే, అంటే ఒకవేళ నీ ఇచ్చిన అరే అనేది అసెండింగ్ ఆర్డర్లో ఉంటే యూ హ్యావ్ టు రిటర్న్ ట్రూ. ఒకవేళ లేకపోతే యూ హ్యావ్ టు రిటర్న్ ఫాల్స్. నువ్వు ఇప్పుడు ఈ పర్టికులర్ అరే తీసుకో, ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉందా లేదా చెప్పు. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండడం. రైట్, ఇది చాలా బేసిక్, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంది. సో ఈ నెంబర్స్ అన్ని కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి లేవని చూసుకోవాలి, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఓకేనా? సో చూడు, 11 తర్వాత 27 పెద్దగా ఉంది, 27 తర్వాత 29 పెద్దగా ఉంది, 29 తర్వాత 31 పెద్దగా ఉంది, 31 తర్వాత 2 పెద్దగా లేదు. కాబట్టి ఈ పర్టికులర్ ఎంటైర్ అరే అనేది అసెండింగ్ ఆర్డర్లో లేదని చెప్పి నువ్వు ఫాల్స్ అని రిటర్న్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ప్రోగ్రామ్లో జంప్ చేసే ముందు వీ హ్యావ్ టు రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. క్వశ్చన్ అనేది కరెక్ట్గా చదవండి. ఓకే, అవుట్పుట్ ఏం కావాలి క్లారిటీగా చూడండి. ఓకే, నో లెట్స్ రైట్ అన్ అల్గోరిథం ఫర్ దిస్. ఇట్స్ వెరీ బేసిక్ ప్రోగ్రామే, కానీ దీంట్లో కొన్ని తెగమక ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ బేసిక్ ప్రోగ్రామ్ నుంచి మనం ఏం నేర్చుకుంటాం బ్రో అని మీరు అంటే కనుక, ఈ బేసిక్ ప్రోగ్రామ్ నుంచి మనం ఆల్మోస్ట్ 3 థింగ్స్ దాకా నేర్చుకోవచ్చు. ఒకటి, నైబర్ కంపారిజన్. ఓకే, అంటే నీ దగ్గర ఉన్న నువ్వున్న కరెంట్ ఎలిమెంట్తో నెక్స్ట్ ఎలిమెంట్ని ఎలా కంపేర్ చేస్తున్నావు అనేది నీకు అర్థమవుతుంది. అండ్ ఇంకోటి, ప్రోగ్రామ్ టెర్మినైజేషన్ ఆర్ ప్రోగ్రామ్ హాల్టింగ్. అంటే నీకు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఆన్సర్ వచ్చినప్పుడు తర్వాత ఇవన్నీ పట్టించుకోకుండా ఇంక అక్కడితో నీ ప్రోగ్రామ్ని హాల్ట్ చేయడం, దాని గురించి వస్తాం. అండ్ ఇంకోటి, 2 పాయింటర్ అప్రోచ్ అనేది నీకు బేసిక్ ఐడియా అనేది వస్తుందన్నమాట. అసలు 2 పాయింటర్ అప్రోచ్ అనేది అంటే బేసిక్ ఐడియా అని కాదు, నీకు కొంచెం కొంచెం ఐడియా వస్తుంది. ఓకే, 2 పాయింటర్ అనేది ఒక అరేస్లో ఉన్న ప్యాటర్న్ అనమాట. డోంట్ వరీ అబౌట్ దట్, అది నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మన అజెండా ఏంటి? నీ దగ్గర ఒక అరే ఉంది, ఆ అరే అనేది అసెండింగ్ ఆర్డర్లో ఉందా లేదా ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఎలా చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీగా అల్గోరిథం రాయడం నేర్చుకోండి. డోంట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ ద కోడ్. అలా చేసామంటే నువ్వు ఇప్పుడు కాదు, 100 సంవత్సరాలు కూర్చొని ఏసీ చేసినా సరే ఎప్పుడు కోడింగ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం కావాలి? నేను ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి రిటర్న్ చేయాలి కదా. కాబట్టి ఈజ్ సార్టెడ్ అని చెప్పి ఒక వేరియబుల్ హోల్డ్ చేయాలి కదా ఆ డేటాని. సో మనం డైరెక్ట్గా ఆన్సర్ రిటర్న్ చేయొచ్చు, బట్ బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి అన్ని ప్రాపర్గా స్ట్రక్చర్డ్ వేస్గా వెళ్దాం. ఓకే, స్ట్రక్చరైజ్డ్ వేలో నేను అంటుంది. సో క్రియేట్ ఏ వేరియబుల్ ఫస్ట్. క్రియేట్ ఏ వేరియబుల్, రైట్? ఈ సార్టెడ్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం. మీకు నచ్చిన వేరియబుల్ నేను అలా క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ నువ్వేం చేయాలి? ఎవ్రీ నెంబర్ని దాని పక్క నెంబర్తో కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, ఒక నెంబర్ దగ్గర ఉన్నాం అనుకో, ఆ నెంబర్ అనేది దాని తర్వాత వచ్చే ఎలిమెంట్ కన్నా చిన్నగా ఉందా లేదా, అలా ఉంటుంది అసెండింగ్ ఆర్డర్ కదా. రైట్, ఇప్పుడు 11 తర్వాత అన్ని పెద్ద నెంబర్లే రావాలి. రైట్, అంటే 11 చిన్నదే కదా. సో నువ్వు కరెంట్ ఏ ఎలిమెంట్ దగ్గర అయితే ఉన్నావో ఆ ఎలిమెంట్ నీ తర్వాత వచ్చే ఎలిమెంట్ కన్నా చిన్నగా అయి ఉండాలి. ఇప్పుడు నువ్వు అలా కంపారిజన్ చేయాలంటే ఏం చేయాలి? ప్రతి నెంబర్ని ట్రావర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు రన్ ఏ లూప్. మీరు ప్రాబ్లం నెంబర్ 1 చేసి ఉంటే కనుక మనం అక్కడ మెయిన్ థింగ్ రన్నింగ్ ఏ లూప్ అని గురించే మాట్లాడుకున్నాం. రైట్, చూసారా? ఇప్పుడు లూప్ రన్ చేయాలి, కంపారిజన్ చేయాలని చెప్పి చిన్న థింగే, కరెక్టే, ఇట్స్ వెరీ స్మాల్ థింగ్. బట్ ఈ ఫౌండేషన్ ఎక్కడ వచ్చింది? మనం చేసిన ప్రాబ్లం నెంబర్ 1లో వచ్చింది. దాని లింక్ డిస్క్రిప్షన్ కింద ఉంటుంది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి మీ ఒకవేళ మీరు చేయకపోతే. ఓకే, లూప్ రన్ చేస్తాం ఎందుకు? మనం ట్రావర్స్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ మనం కండిషన్ క్రియేట్ చేసుకోవాలి. ఏం కండిషన్? అసలు ఎప్పుడు ట్రూ రిటర్న్ చేయాలి, ఎప్పుడు ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఓకేనా? సో కండిషన్ ఏంటారు? జనరల్గా ఆలోచించింది. కండిషన్ ఏంటి? అరే తీసుకుందాం, 11 ఉంది, 27 ఉంది, 29 ఉంది, 31 ఉంది, 3 ఉంది. ఓకే, వీటి ఇండెక్స్ పొజిషన్స్ రాసుకుందాం. 0, 1, 2, 3, 4. రైట్, ఇది ఇప్పుడు మన దగ్గర ఉన్న అరే. ఇప్పుడు ఈ పర్టికులర్ అనేది అసెండింగ్ ఆర్డర్ ఉందా లేదని ఎలా చెప్తావు? సో లూప్ రన్ చేసావు. లూప్ రన్ చేసినప్పుడు నీ ఐ అనేది ఫస్ట్ ఇక్కడ పాయింట్ అవుతుంది. రైట్, ఐ ఈజ్ ఈక్వల్ టు 0. నువ్వు ఏం చెక్ చేయాలి? ఫస్ట్ ఆలోచించు. అసెండింగ్ ఆర్డర్ అంటే జస్ట్ సీ, విజువలైజ్ చేసుకోండి. ఏం చేయాలి? నీ కరెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో నీ తర్వాత వచ్చే ఎలిమెంట్ కన్నా చిన్నగా ఉందనుకో, ఆ పర్టికులర్ పార్ట్ వరకు అసెండింగ్ ఆర్డర్ కదా. రైట్, ఆ పర్టికులర్ పార్ట్ వరకు అసెండింగ్ ఆర్డర్ కదా. ఆ పర్టికులర్ పార్ట్ ట్రూ అయిందంటే కనుక నెక్స్ట్కి దీన్ని ఇంకా ఎదరకు మూవ్ చేయడం. ఓకే, తర్వాత ఈ రెండు చెక్ చేస్తావు, ఈ రెండు ఓకే అయితే తర్వాత దీన్ని ఎదరకు మూవ్ చేయడం.
రైట్? అలా చిన్న చిన్న పార్ట్స్ కింద చూసుకుంటూ వెళ్తున్నాం. రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ i = 0 దగ్గర ఏం చేయాలి నువ్వు? ఆ 2 నువ్వు కరెంట్ ఎలిమెంట్ ఏ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉన్నావో ఆ ఎలిమెంట్ చిన్నగా ఉందో చూసుకోవాలి. ఒకవేళ చిన్నగా లేదంటే దాని అర్థం ఏంటి? ఇంకా నువ్వు తర్వాత చెక్ చేసినా అవసరం లేదు. ఖచ్చితంగా అది అసెండింగ్ ఆర్డర్‌లో లేనట్టే. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు నీకు ఇలా ఒక అరే ఇచ్చా. 10, 11, 12 ఇక్కడ 1 ఇచ్చి మళ్ళీ 13, 14, 15 అని ఇచ్చాను. ఇప్పుడు ఈ పర్టికులర్ అరే అసెండింగ్ ఆర్డర్‌లో ఉందా? లేదు. ఎందుకంటే 10, 11, 12 ఓకే. ఇక్కడ వరకు ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో బాగానే వచ్చింది. కానీ తర్వాత ఎప్పుడైతే 1 వచ్చిందో అప్పుడు ఇంక ఇది అసెండింగ్ ఆర్డర్ యొక్క రూల్ కోల్పోయింది. రైట్? ఇదంతా ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ అనుకోండి. రూల్ కోల్పోయింది. కాబట్టి ఈ తర్వాత మళ్ళీ ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో ఉన్నాయి. బట్ మధ్యలో ఇది వచ్చింది కదా! కాబట్టి ఇది అసెండింగ్ ఆర్డర్ కోల్పోయినట్టే కదా! కాబట్టి నువ్వు ఏం చెక్ చేయాలి ఇక్కడ? ప్రతి నెంబర్ దాని తర్వాత వచ్చే నెంబర్ కన్నా చిన్నగా ఉందా లేదా అని చెక్ చేయడం కాదు. ఎప్పుడైతే నేనున్న నెంబర్ దాని తర్వాత వచ్చే నెంబర్ కన్నా పెద్దగా ఉందో అప్పుడుతో నా కండిషన్ ఆపేయి. అలా ఉందంటే ఖచ్చితంగా ఇది ఫాల్స్ అని అర్థం అని చెప్పి నువ్వు ఒక లాజిక్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఆ లాజిక్ ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అరే ఆఫ్ 5 అంటే ప్రెజెంట్ నేను ఏ ఇండెక్స్ పొజిషన్ దగ్గర అయితే ఉన్నానో అందులో ఉన్న వాల్యూ అనేది నా తర్వాత వచ్చే వాల్యూ కన్నా పెద్దగా ఉంటే గనక అంటే నా తర్వాత వచ్చే వాల్యూ అంటే ఏంటి? ప్రెజెంట్ ఇండెక్స్ పొజిషన్ i 0 ఉందనుకో దాని తర్వాత వాల్యూ ఏమవుతుంది? i + 1 అంటే 0 + 1 1 రైట్? ఇప్పుడు i = 0 ఇప్పుడు మన ఫార్ములా ఇది క్రియేట్ చేశాను. సో ఎప్పుడైతే ఈ ఫార్ములా ట్రూ అవుతుందో ఎప్పుడైతే ఈ పర్టికులర్ కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు అర్థం ఏంటి? అది అసెండింగ్ ఆర్డర్‌లో లేనట్టు. రైట్? ఇప్పుడు i అనేది 0 కదా! సో అరే ఆఫ్ 0 గ్రేటర్ దాన్ అరే ఆఫ్ 0 + 1 ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుందా చెక్ చేయాలి. ఒకవేళ ట్రూ అయింది అనుకో దాని అర్థం ఏంటి? అసెండింగ్ ఆర్డర్‌లో లేనట్టు. ఎందుకో చెప్తాను చూడండి. ఈ కండిషన్ ఇచ్చేద్దాం రండి. అరే ఆఫ్ 0 ఎంత ఉంది వాల్యూ? 11 ఉంది. 11 గ్రేటర్ దాన్ అరే ఆఫ్ 0 + 1 అంటే అరే ఆఫ్ 1 దిస్ ఇస్ నథింగ్ బట్ ఇది 0 + 1 1 కదా! అరే ఆఫ్ 1 ఇండెక్స్ పొజిషన్‌లో ఏ వాల్యూ ఉంది? 27 ఉంది. రైట్? 11 గ్రేటర్ దాన్ 27 కాదు. కాబట్టి వెయిట్ స్టే విత్ మీ. 11 గ్రేటర్ దాన్ 27 కాదు కదా! దాని అర్థం ఏంటి? ఇది అసెండింగ్ ఆర్డర్‌లో ఉన్నట్టే కదా! సో నెక్స్ట్ ఇటరేషన్ అంటే కంటిన్యూ చేసుకొని నువ్వు లూపింగ్ ఏం ఆపకని చెప్తున్నావు. ఇప్పుడు ఏమవుతుంది? i = 1 అయింది. ఇప్పుడు చూడండి అరే ఆఫ్ 1లో ఉన్న ఎలిమెంట్ అరే ఆఫ్ 1 + 1 ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇండెక్స్ పొజిషన్ నెంబర్లో ఉన్న 1 వాల్యూ తీసుకుంటున్నాం. అరే ఆఫ్ 1లో ఏముంది? 27 ఉంది. దాన్ని తీసుకున్నాం. అది గ్రేటర్ దాన్ అరే ఆఫ్ 1 + 1 అంటే అరే ఆఫ్ 2. అరే ఆఫ్ 2లో ఏ వాల్యూ ఉంది? 29. 27 గ్రేటర్ దాన్ 29 కాదు. ఈ కండిషన్ కూడా వదిలేస్తున్నాం. నెక్స్ట్ i = 2 అయింది. ఈసారి ఏం చేస్తావు? అరే ఆఫ్ 2 అనేది గ్రేటర్ దాన్ అరే ఆఫ్ 2 + 1 అంటే అరే ఆఫ్ 2లో ఎంత ఉంది వాల్యూ? 29 ఉంది. 29 తీసుకొచ్చావు. ఈజ్ ఇట్ గ్రేటర్ దాన్ అరే ఆఫ్ 2 + 1 ఎంత? 3 కదా! సో 31. 29 గ్రేటర్ దాన్ 31 కాదు. ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయింది. నెక్స్ట్ i = ఇప్పుడు ఎంత అవుద్ది? 3 అయింది. ఇప్పుడు కండిషన్ ఏమవుద్ది? అరే ఆఫ్ 3 నువ్వు కరెంట్ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్నావు. ఆ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న వాల్యూ గ్రేటర్ దాన్ అరే ఆఫ్ 3 + 1 నెక్స్ట్ ఎలిమెంట్. ఈ కండిషన్ చెక్ చేస్తున్నావు. అరే ఆఫ్ 3లో ఏముంది? 31 ఉంది. దాన్ని తీసుకున్నావు బానే. వెయిట్ ఎ మినిట్. 31 ఉంది. ఈజ్ 31 గ్రేటర్ దాన్ అరే ఆఫ్ 3 + 1 అంటే అరే ఆఫ్ 4. ఇండెక్స్ నెంబర్ 4లో ఇండెక్స్ పొజిషన్ నెంబర్ 4లో ఏ ఎలిమెంట్ ఉంది? 3 ఉంది. ఈజ్ 31 గ్రేటర్ దాన్ 3? అవును. చూసావా? ఎప్పుడైతే ఈ కండిషన్ పాస్ అయిందో అప్పుడు నువ్వేం చేయాలి? వెంటనే నీ లూప్‌ని ఆపేస్తావు. ఆపేసి వాట్ యూ విల్ సే ఈజ్ ఈజ్ సార్టెడ్ = ఫాల్స్ అని చెప్పి స్టోర్ చేసుకొని బాబు మన దగ్గర ఉన్న అనేది అసెండింగ్ ఆర్డర్‌లో లేదు అని చెప్తావు. రైట్? అర్థమైందా? సో నువ్వు ఇక్కడ ఏం చేసుకున్నావు? నువ్వు ఎవ్రీ నెంబర్ దాని తర్వాత వచ్చే నెంబర్ కన్నా చిన్నగా ఉందా లేదా అని చెక్ చేయట్లేదు. ఎప్పుడైతే నువ్వు కరెంట్ ఏ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్నావో అది దాని తర్వాత వచ్చే నెంబర్ కన్నా పెద్దగా ఉందనుకో అప్పుడు అది అసెండింగ్ ఆర్డర్‌లో లేనట్టే కదా! సో అసెండింగ్ ఆర్డర్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంక్రీజింగ్ ఆర్డర్‌లోనే ఉండాలి. ఇప్పుడు ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఇంక్రీజింగ్‌లో వెళ్తున్నప్పుడు సడెన్‌గా దాని తర్వాత వచ్చే ఎలిమెంట్ అనేది డిప్ అయిందనుకో డౌన్‌కి. దాని అర్థం ఏంటి? ఇది అసెండింగ్ ఆర్డర్‌లో లేనట్టే కదా! ఓకే. నేను చెప్పేది అర్థమవుతుందా? నథింగ్ బట్ 11, 12, 13 అని పెట్టాను. సో నువ్వు ఎవ్రీ నెంబర్ ఏ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్నావో ఆ పర్టిక్యులర్ నెంబర్ అనేది దాని తర్వాత వచ్చే నెంబర్ కన్నా చిన్నగానే ఉండాలి. ఓకే. అలా చిన్నగా లేకుండా పెద్దగా ఉందనుకో అప్పుడు వెంటనే దాని అర్థం ఏంటిది? సార్ట్ అయ్యి లేదని చెప్పి. ఐ మీన్ అసెండింగ్ ఆర్డర్‌లో లేదని చెప్పి. సార్ట్ అని అనకూడదు. అసెండింగ్ ఆర్డర్‌లో లేదని చెప్పాలి. సార్ట్ అయినా ఒకటే. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 అని పెట్టాననుకో నేనేం చెప్పాను? ఎవ్రీ సింగిల్ నెంబర్ దాని తర్వాత వచ్చే నెంబర్ కన్నా చిన్నగా ఉండాలి. అసెండింగ్ ఆర్డర్‌లో ఉండాలంటే. బట్ ఇక్కడ చూడండి ఈ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? ఈ 13 అనే నెంబర్ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? దాని తర్వాత వచ్చే వాల్యూ కన్నా ఇదే పెద్దగా ఉంది. కాబట్టి ఇది అర్థం ఏంటిది? అసెండింగ్ ఆర్డర్‌లో లేనట్టు. కాబట్టి నేను ఉన్నప్పుడు కన్నా లేనప్పుడు ఉన్న కండిషన్ ఒకటి తయారు చేసుకున్నాను. ఏంటది? అరే ఆఫ్ 5 అంటే ప్రెజెంట్ నేనున్న వాల్యూ అనేది లేదా ఇంగ్లీష్ పొజిషన్‌లో ఉన్న వాల్యూ అనేది గ్రేటర్ దాన్ అరే ఆఫ్ 5 + 1 అంటే నా తర్వాత వచ్చే వాల్యూ కన్నా పెద్దగా ఉందా? దాని అర్థం ఇక్కడితో నా ప్రోగ్రామింగ్ ఆపేయి. నా లూప్ అనేది ఆపేయి. ప్రోగ్రామింగ్ కాదు. నా లూప్ అనేది ఆపేయి. ఇది ఖచ్చితంగా అసెండింగ్ ఆర్డర్‌లో లేదని చెప్పి నేను ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఎన్ని నెంబర్‌లు ఉన్నా సరే నాకు అనవసరం. రైట్? అప్పుడు నువ్వేం చేస్తావు?
వెంటనే ఈ సార్టెడ్ ఈక్వల్ టు ఫాల్స్ అని పెడతావు, అయిపోతుంది. సో నీ కండిషన్ ఏమవుతుంది, ఇఫ్ అరే ఆఫ్ ఐ గ్రేటర్ దెన్ అరే ఆఫ్ ఐ ప్లస్ 1, దిస్ ఈజ్ యువర్ కండిషన్. ఓకే, అండ్ ఇలా అయితే కనుక ఏం చేయాలి, మనం నీట్గా ఫాల్స్ పెట్టేస్తాం అండ్ లూప్ని బ్రేక్ చేసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎడ్జ్ కేస్ ఉంది. ఆ ఎడ్జ్ కేస్ ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కండిషన్ ఏం చేస్తుంది, ఈ కండిషన్ మీరు ఎవ్రీ సింగిల్ ఇండెక్స్ పాయింట్ దగ్గరికి వెళ్ళేసరికి దాని తర్వాత వచ్చే ఎలిమెంట్ని కంపేర్ చేస్తుంది. రైట్, వాట్ ఇఫ్ నా అరే అనేది కంప్లీట్గా సార్ట్ అయ్యి ఉందిరా, ఓకేనా, నా అరే అనేది కంప్లీట్గా సార్ట్ అయ్యి ఉంది అంటే నా అంటుంది ఏంటంటే 11, 12, 13, 14, 15, 16 ఇలా ఇచ్చాను. ఇదేముంది, ఇప్పుడు అన్ని మంచిగా ఇంక్రీజింగ్ ఆర్డర్లో బాగానే ఉంది. రైట్, ఇప్పుడు ఈ పర్టికులర్ కండిషన్ ఏదైతే ఉందో మనం తీసుకున్న కండిషన్ అరే ఆఫ్ ఐ గ్రేటర్ దెన్ ప్లస్ ఉంది, ఇది ప్రతి ఎలిమెంట్కి చెక్ చేసుకుంటూ వెళ్ళింది. ఓకేనా, మన లూప్ అనేది ఎప్పటి వరకు రన్ అవుతుంది, కంప్లీట్గా ఎంటైర్ అరే చివరికి వెళ్ళే వరకు కూడా రన్ అవుతుంది కదా, మన లూప్ అలాగే రన్ చేస్తున్నాం కదా ఇప్పటివరకు. ఇప్పుడు నీ 16th పొజిషన్కి వచ్చేసరికి, అంటే ఈ 16th అనే వాల్యూ ఉంది కదా, ఆ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ వచ్చేసరికి ఇండెక్స్ పొజిషన్ వాల్యూ అంత 0, 1, 2, 3, 4, 5 అంటే ఐ అనేది 5 అయింది అనుకో, అప్పుడు నీ ఫార్ములా పెట్టి చూడు, మనం క్రియేట్ చేసిన పర్టికులర్ ఫార్ములా పెట్టి చూడు, అరే ఆఫ్ 5 గ్రేటర్ దాన్ అరే ఆఫ్ 5 ప్లస్ 1 అంటే అరే ఆఫ్ 5లో ఏ వాల్యూ ఉంది, 16 అనే వాల్యూ ఉంది తీసుకుంది, గ్రేటర్ దాన్ 5 ప్లస్ 1 అంటే 6 అయిపోయింది కదా. ఇప్పుడు అరే ఆఫ్ 6, నీ దగ్గర ఉన్న అరే యొక్క ఇండెక్స్ పొజిషన్ మ్యాక్సిమం ఇండెక్స్ పొజిషన్ 5 ఉంది, కానీ నువ్వు అరే ఆఫ్ 6 అంటే నువ్వు లేని వాల్యూ గురించి ఎదుగుతున్నావు. అప్పుడు ఇది ఏమవుతుంది, అక్కడ లేదు అని చెప్పి అరే ఇండెక్స్ బౌండ్ అని అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది, ఎందుకంటే అక్కడ అసలు వాల్యూ లేదు కదా. ఈ అరేలో మ్యాక్సిమం 5th ఇండెక్స్ పొజిషన్ వరకు వాల్యూస్ ఉన్నాయి, కానీ నువ్వు ఈ కండిషన్ వాడేవనుకో 6th ఇండెక్స్ పొజిషన్ వాల్యూ ట్రై చేస్తుంది అది. కాబట్టి నువ్వేం చేయాలి, లూప్ అనేది ఎప్పుడు కూడా చివరి వరకు రన్ చేయకూడదు. వెన్ ఎవర్ యూ ఆర్ యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఫార్ములా, ఇలా అరే ఆఫ్ 5 ప్లస్ 1 ఫార్ములా యూస్ చేసినప్పుడు వాట్ యూ హ్యావ్ టు డూ, ఇప్పుడు 15ని 16ని కంపేర్ చేస్తాం కదా, 15 గ్రేటర్ దాన్ 16 కదా అని చెప్పి, సో అక్కడ నీకు తెలిసిపోతుంది కదా వెదర్ ఇట్ ఈస్ అసెండింగ్ ఆర్డర్లో ఉందా డిసెండింగ్ ఆర్డర్లో ఉందని చెప్పి. నువ్వు ఒక 16కి లాస్ట్ నెంబర్ ఒకటే ఉన్నప్పుడు దాన్ని దేంతో కంపేర్ చేయాల్సిన పని ఉందా అసలు, టెల్ మీ, దేంతో కంపేర్ చేయాల్సిన పని ఉందా? నేను అంటే ఏంటంటే, ఇప్పుడు ఇందాక 11, 27, 29, 31, 3 అని పెట్టాను కదా, ఇప్పుడు ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉందా అని చెప్పి మనకు ఎప్పుడు తెలిసిపోయింది, నువ్వు ఎప్పుడైతే ఈ ఇండెక్స్ పొజిషన్ వాల్యూకి వచ్చావు అప్పుడు తెలిసిపోయింది కదా, ఎందుకంటే ఈ ఇండెక్స్ పొజిషన్ వాల్యూకి వచ్చినప్పుడు ఈ రెండే కదా కంపేర్ చేస్తావు. రైట్, ఈ రెండు కంపేర్ చేస్తాం. నువ్వు 3 దగ్గరికి వచ్చేసరికి నీకు కంపేర్ చేయడానికి ఏం లేదు, అసలు నువ్వు కంపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఒకవేళ ఇది అసెండింగ్ 31 అనేది గ్రేటర్ దాన్ 3 అని తెలిసింది కాబట్టి అసెండింగ్ ఆర్డర్లో లేదని చెప్పేసావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 32 ఉంది అనుకో, 31 గ్రేటర్ దాన్ 32 కాదు, కాబట్టి ఇది ఎలా ఉంది, అసెండింగ్ ఆర్డర్లో ఉంది. రైట్, కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ అరే ఆఫ్ 5 ప్లస్ 1 లేదా ఇలాంటి ఐ ప్లస్ 1 అనేది వాడుతున్నాం అనుకో, ఒకవేళ ఇండెక్స్ పొజిషన్స్లో కానీ అరేలో, మనం ఎప్పుడు కూడా లూప్ని చివరి వరకు రన్ చేయకూడదు. ఎప్పటి వరకు రన్ చేయాలి లూప్ని, నీ అరేస్ అయితే ఎంత ఉందో దానికి -1 టైమ్స్ రన్ చేయాలి. అప్పుడు నీ లూప్ అనేది ఇక్కడతో బ్రేక్ అయిపోద్ది, నీ 32 అనే నెంబర్ తీసుకోవద్దు. నేను అంటే ఏంటంటే 11, 27, 29, 31, 32 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నీ లూప్ అనేది అప్పుడు ఈ పర్టికులర్ పార్ట్తో బ్రేక్ అయిపోతుంది. గాట్ ఇట్, ఆ పర్టికులర్ పార్ట్తో బ్రేక్ అయిపోతుంది. కాబట్టి మన లూప్ కండిషన్ ఎప్పుడు ఏమవుతుంది, మనం ఏం చేస్తున్నాం, ఎలా రాస్తున్నాం మన లూప్ అనేది. రైట్, కానీ ఈసారి మనం ఎలా రాస్తుంది తెలుసా, సింపుల్గా అరే డాట్ లెంత్ అని పెడతాం, అంత కామనే, కాబట్టి -1, ఎందుకంటే నాకు ఈ లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ అనేది చెక్ చేయాల్సిన పని లేదు, ఎక్కడతో ఆపేస్తున్నాం. ఓకే, ఇదే మన అల్గోరిథం ఇప్పుడు. ఓకేనా, సింపుల్గా ఏం చేస్తావు, ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తావు, లూప్ క్రియేట్ చేస్తావు, లూప్ కండిషన్ అంటే చెప్పాం కదా, ఐ లెస్ దాన్ కంప్లీట్ అరేని ఇటరేట్ చేయము, జస్ట్ -1. ఓకేనా, లాస్ట్లో ఒక వాల్యూ నువ్వు వేస్తున్నాం. అండ్ అలాగే మన కండిషన్ ఏంటంటే, ఒకవేళ నువ్వు కరెంట్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ కనుక గ్రేటర్ దాన్ నువ్వు తర్వాత వచ్చే ఇండెక్స్ పొజిషన్లో వాల్యూ ఉంటే కనుక అది ఇన్సర్టెడ్ ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే అసెండింగ్ ఆర్డర్ కాదు. అసెండింగ్ ఆర్డర్ అంటే అన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. రైట్, నా తర్వాత వచ్చే నెంబర్స్ అన్ని కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. ఓకేనా, సో ఇప్పుడు ఈ పర్టికులర్ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ n, ఎందుకంటే మనం ఒకటే సింగిల్ లూప్ వాడాం. రైట్, మనం వాడింది ఏంటంటే ఒకటే సింగిల్ లూప్ వాడాం, ఫర్ లూప్. కాబట్టి నీ ఈ పర్టికులర్ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. నీ n అనేది నీ అరే సైజ్ ఎంత ఉందో అంతా ఇటరేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. రైట్, ఇక్కడ n అంటే నథింగ్ బట్ అరే సైజ్ అనమాట. ఓకేనా, సమ్ టైమ్స్ మన లెక్క బాగుంది అనుకో, సమ్ టైమ్స్ ఇది ఆర్డర్ ఆఫ్ n కూడా అవ్వదు, ఇంకా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అరే అనేది ఇచ్చాను 11, 1, 12 అని ఇచ్చాను అనుకో, ఇది n అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సైజ్ ఆఫ్ ద అరే. అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తుందా, నో వెళ్ళదు కదా, జస్ట్ ఇక్కడే బ్రేక్ అయిపోద్ది, లూప్ అనేది హాల్ట్ అయిపోతుంది కదా, ఇక్కడే మధ్యలోనే బ్రేక్ అయిపోద్ది. ఇలాంటి ఎప్పుడైతే ఈ కండిషన్ ఫీల్ అయిందో నేను ఏం చేస్తాను, వెంటనే లూప్ని బ్రేక్ చేస్తున్నాను. ఎప్పుడైతే నా కరెంట్ ఇండెక్స్ పొజిషన్ ఉన్న వాల్యూ దాని తర్వాత నుంచి ఇండెక్స్ పొజిషన్ వాల్యూ కన్నా పెద్దగా ఉందో అప్పుడే నేను లూప్ని బ్రేక్ చేస్తాను. కాబట్టి ఇవన్నీ చెక్ చేయను, ఇది వెంటనే అసెండింగ్ ఆర్డర్లో లేదని చెప్పి నేను రిటర్న్ చేస్తాను.
రైట్. సో ఈ పర్టికులర్ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఏమో ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఏమో నీ సైజ్ అనేది ఎంతైనా ఉన్నాయి, కానీ నువ్వు ఎక్స్ట్రా స్పేస్ ఏం తీసుకుంటున్నారు అక్కడ, జస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నావు అంతే. అది కూడా ఎందుకు, నువ్వు రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేయడానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేసావు అంతే. ఓకేనా. సో దీని టైం కాంప్లెక్సిటీ ఏమవుతుందంటే ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. ఎందుకు ఆర్డర్ ఆఫ్ 1 అవుతుందంటే నువ్వు తీసుకునే ఇన్పుట్ లేదా ఎన్ అనే సైజ్ అని చూసావు, దాని నీ స్పేస్ని ఎలాంటి భంగం కలిగించట్లే కదా, నీ స్పేస్కి ఎలాంటి ఎక్స్ట్రా స్పేస్ తీసుకోమని చెప్పట్లే కదా. కాబట్టి ఈ పర్టికులర్ కోడ్ యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. సో నౌ లెట్స్ కోడ్ దిస్. నేను ఇక్కడ ఒక సింపుల్ ఎర్రర్ తీసుకున్నాను అండ్ దీని 3 అని పెట్టాను. ఓకేనా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం, ఎందుకంటే టు హోల్డ్ అవర్ రిజల్ట్. ఓకేనా. సో బూలియన్ వాల్యూ తీసుకుందాం, ఇనిషియల్గా ట్రూ అని పెడుతున్నాను. ఓకే. అండ్ మన లూప్ అంతా ఎటరెక్ట్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ టేకింగ్ లూప్. అండ్ కండిషన్ చూడండి, నేను కండిషన్ అనేది అరే డాట్ లెంత్ -1 పెట్టాను. ఓకేనా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అరే డాట్ లెంత్ -1 లాస్ట్ వాల్యూ వదిలేస్తున్నాను అనమాట, ఎందుకంటే అరే ఇండెక్స్ బౌండ్ ఆఫ్ ఎక్సెప్షన్ వస్తుంది అనమాట మనం రాసిన కండిషన్ బట్టి. ఓకే. అరే ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ అరే ఆఫ్ ఐ ప్లస్ 1 అయితే కనుక దాని అర్థం ఏంటి చూడండి, ఇక్కడ కండిషన్ చూడండి, నువ్వు కరెంట్ ఇండెక్స్ పొజిషన్లో ఏ వాల్యూ దగ్గర అయితే ఉన్నావో, నీ కరెంట్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది కనుక నీ తర్వాత వచ్చే ఇండెక్స్ పొజిషన్ వాల్యూ కన్నా పెద్దగా ఉందంటే దాని అర్థం ఏంటి, అది అసెండింగ్ ఆర్డర్లో లేనట్టే కదా. కాబట్టి ఏం చేస్తానంటే ఫస్ట్ నా రిజల్ట్లో ఫాల్స్ అని పెట్టుకుంటాను, అంటే దాని అర్థం అసెండింగ్ ఆర్డర్ లేదని చెప్పి. అండ్ ఇంకా నువ్వు తర్వాత ఎన్ని ఎలిమెంట్స్ అయినా చెక్ చేయడం ఎందుకు, ఇంకా నువ్వు ఇటరేట్ చేయడం వేస్ట్ కదా. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 అని పెట్టాను, ఈ అరే దగ్గర చూడండి, ఇక్కడ 2 అని పెట్టాను. ఇప్పుడు ఈ లాస్ట్లో 3 లేదనుకోండి, కాసేపు ఇలా పెట్టాను అనుకో, ఇక్కడే నీ కండిషన్ ఫెయిల్ అయిపోయింది, ఇక్కడే కండిషన్ ఫెయిల్ అయిపోయింది అసెండింగ్ ఆర్డర్ లేదని చెప్పి. అప్పుడు ఈ తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్ని చెక్ చేయడంలో అర్థం ఉందా, లేదు కదా. ఆ చెక్ చేసినా సరే అసెండింగ్ ఆర్డర్ లేనట్టే కదా, కాబట్టి నువ్వు ఫాల్స్ అని రిటర్న్ చేయాలి. కాబట్టి అందుకే నేను ఏం చేస్తానంటే ఎప్పుడైతే నా కరెంట్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ నా తర్వాత వచ్చే వాల్యూ కన్నా పెద్దగా ఉందో నువ్వు అక్కడితో ఇక లూపింగ్ అనేది ఆపి, అది ఎప్పుడైనా సరే లూపింగ్ ఆపేసి డైరెక్ట్ ఇంకా ఫాల్స్ పెట్టేసి నా ఆన్సర్ రిటర్న్ చేసి అని చెప్తున్నా. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఈ సార్టెడ్ అనేది ఇలా రాస్తే అర్థం ఏంట్రా అంటే, ఇక్కడ జస్ట్ ఈ సార్టెడ్ పెట్టుకుని చూసారు, ఇలా రాస్తే అర్థం ఏంటంటే ఇది ట్రూ అయితే కనుక దీని లోపల ఎగ్జిక్యూట్ అవ్వు అని అర్థం. ఓకే. అరే సార్టెడ్ ఎల్స్ అరేస్ సార్టెడ్ అని వద్దు, సారీ ఐమ్ రియల్లీ సారీ, సార్టెడ్ కదా మనం అసెండింగ్ ఆర్డర్ అని చెప్పి ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. అరేస్ ఈజ్ ఇన్ సారీ arrays in ascending order, arrays I'm sorry, not in ascending order. Okay, so let me run this program and see what will be the output. సో చూడండి, అరే ఈజ్ నాట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ కరెక్టే కదా, 11 తర్వాత 2 వచ్చింది, మనంతా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. ఓకేనా. అండ్ ఇప్పుడు మీకు ఇంకో కండిషన్ చూపిస్తాను చూడండి, ఒకవేళ నేను ఇక్కడ అరే డాట్ లెంత్ -1 పెట్టలేదు అనుకో, ఓకే, ఈ అరే అనేది కంప్లీట్గా ఇప్పుడు సార్టెడ్గా ఉంది కదా, ఇది ఏం చేస్తుంది, చివరి ఇండెక్స్ పొజిషన్ వరకు వెళ్ళిపోద్ది, 31 వరకు వెళ్ళిపోతుంది. 31 వరకు వెళ్ళిన తర్వాత నీ కరెంట్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ ఎంత అంటే 31 కదా. సో అప్పుడు ఈ పర్టికులర్ అరే ఆఫ్ ఐలో 31 వస్తుంది, 31 గ్రేటర్ దాన్ అరే ఆఫ్ ఐ ప్లస్ 1 అంటే 31 ఇండెక్స్ పొజిషన్ ఎంత 0 1 2 3. రైట్. ఇప్పుడు ఈ పర్టికులర్ 3 అనే నీ ఐ అనేది 3 అయినప్పుడు 31 అనేది ఈ అరే ఆఫ్ ఐలోకి వచ్చింది. అరే ఆఫ్ ఐ ప్లస్ 1 అంటే 3 + 1 అంటే అరేలో 4th ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ చెక్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఇక్కడ 4th ఇండెక్స్ పొజిషన్ వాల్యూ ఉందా, లేదు. చూడండి 0 1 2 3 కదా. కాబట్టి నేను ఏం చేశాను, నా అరేని నా ఫర్ లూప్ ఏం చేశాను, నేను ఎంటైర్ అరేని రాసిలా ఎంటైర్ అరేని ఇటరేట్ అవిలా పెట్టాను కదా. అలా పెడతాను తప్పు కదా, చూపిస్తాను రండి. అలా పెట్టాను చూడండి ఏమొచ్చిందో, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వచ్చింది. అందుకే మనం ఎప్పుడు కూడా ఎంటైర్ అరేని ఇటరేట్ చేయాల్సిన పని లేదు, లాస్ట్ వాల్యూని వదిలేస్తాం అనమాట. లాస్ట్ వాల్యూని నువ్వు చెక్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇక్కడ వరకు చేస్తే సరిపోద్ది. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ వాల్యూని దాని పక్క వాల్యూతో కంపేర్ చేస్తున్నావు కదా, అప్పుడు లాస్ట్ వాల్యూని కంపేర్ చేయడానికి ఇంకా పక్కన ఏ వాల్యూ ఉంది, కంపారిజన్ అవసరం లేదు అసలు. ఓకేనా. అందుకే ఇప్పుడు ఇక్కడ ఇలా లెంత్ -1 అని పెట్టాను. సో ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ అంతే, అరే ఈజ్ నాట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఓకే. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో ఉందో లేదో మీరు ప్రోగ్రామ్ రాయండి. ఓకేనా. డిసెండింగ్ ఆర్డర్లో ఉందో లేదో ప్రోగ్రామ్ రాయండి. డిసెండింగ్ ఆర్డర్లో ఉండడం అంటే అర్థం ఏంటంటే ఇట్స్ నాట్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. ఓకే. చాలామంది అడుగుతున్నారు కదా మాకు ఏమైనా ప్రోగ్రామ్ ఇవి చేయమని చెప్పి, డిసెండింగ్ ఆర్డర్లో ఎలా రాయాలో ప్రోగ్రామ్ రాయండి. ఏముండదో జస్ట్ ఒక కండిషన్ మార్చాలంటే ఆ కండిషన్ ఏంటో మీకు తెలియాలి. థింక్ అబౌట్ ఇట్, వెరీ సింపుల్, జస్ట్ చిన్న కండిషన్ మారితే అయిపోద్ది. ఓకేనా. సో ఎస్ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. మంచిగా ఒక ప్రోగ్రామ్ చేసాం, ఈజీ ప్రాబ్లమే నాకు తెలుసు, కానీ పర్లేదు, హ్యాపీగా ఉండండి, సంతోషంగా పడుకోండి. తర్వాత ఇంకా పెద్ద చేస్తాం, అప్పుడు అయ్యో పెద్ద అని చెప్పి ఎవడో భయపడద్దు. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉండి బిల్కుష్కోండి ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసావో, తర్వాత ప్రోగ్రామ్ కూడా ఇలాగే కంప్లీట్ చెయ్యాలి. ఓకేనా. చేస్తాం కూడా, డోంట్ వరీ. సో రేపు సాయంత్రం మళ్ళీ వచ్చేయి, మళ్ళీ చేద్దాం. రోజుకి ఒకటే ప్రోగ్రామ్. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ రాజా క్వెస్ట్.